హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పియా టాకీస్. నేను మీ ప్రియాంక రాజకొండ. ఇవాళ వీడియో చాలా స్పెషల్. ప్రతి ఒక్క ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్కి స్పెషల్ వీడియో అనమాట. ఎస్, దాట్ ఈస్ హ్యాపీ ఫాదర్స్ డే. పోస్ట్ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ మన శ్రీ చైతన్య స్కూల్లో కాశీబుగ్గ బ్రాంచ్ వరంగల్లో జరిగాయన్నమాట. ప్రైమరీ లెవెల్ వాళ్ళకి. సో పేరెంట్స్ అందరూ వచ్చారు. చాలామంది పేరెంట్స్ అయితే రాలేకపోయారు, కొంతమంది అయితే వచ్చారు. బట్ స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ రాని వాళ్ళు చాలా అప్సెట్ అయ్యి చాలా ఎమోషనల్ అయ్యారు. వాళ్ళని చూస్తే అయితే చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఫాదర్స్ డ్యూటీస్ అలా ఉంటాయి. సో ఇక్కడ మా వారు వచ్చేసి తన స్పీచ్ ఇస్తున్నారు మొబైల్ ఫోన్స్ గురించి, పిల్లలు యూసేజ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనే దాని గురించి. సో అదన్నమాట. ఫస్ట్ అలా స్పీచెస్ కంటిన్యూ అయ్యాయి. 1 by 1 ఫాదర్స్ అందరూ వచ్చి స్పీచెస్ అయితే ఇచ్చి వెళ్ళారనమాట. ఆ తర్వాత మంచి చెడు, ఫాదర్ అండ్ సన్ బాండింగ్, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, అండ్ టీచర్స్తో ఎలా ఉంటున్నారు, సో వాళ్ళ విషెస్ ఎలా కంప్లీట్ చేస్తున్నారు అని వాటి మీద పేరెంట్స్ అయితే మంచి మంచి స్పీచెస్ అయితే వాళ్ళ మాటల్లో అయితే చెప్పడం జరిగింది. అండ్ ఫస్ట్ ఒక క్లాసికల్ డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయ్యింది స్పీచెస్ తర్వాత. అండ్ నెక్స్ట్ పిల్లలందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. మంచి యాక్టివిటీస్ పిల్లలు హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చారనమాట. చాలా ముద్దేసింది. ఆడపిల్లలు మంచి మంచి డ్యాన్స్ చేశారు సూపర్గా. అంటే 1 dayలో ప్రిపేర్ అయ్యి అలా చేయడం అయితే ఇట్స్ రియల్లీ అ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అంత చిన్న పిల్లలు మంచిగా గ్రూప్ టీమ్ వర్క్తో చేశారనమాట. అండ్ 1 by 1 పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఎవరైతే హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ కానీ లేకపోతే ఏదైనా కొనుక్కొని రావడం కానీ అలా జరిగిందనమాట. సో అలా 1 by 1 అందరినీ నిల్చోబెట్టి ఒక ఫోటో సెషన్ అయితే తీయడం జరిగింది. ఇలాంటి సెలబ్రేషన్స్ వల్ల పిల్లలకి ఫాదర్స్ వాల్యూ అండ్ పేరెంట్స్ వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫన్ గేమ్స్, మంచి మంచి గేమ్స్ కండక్ట్ చేశారు. అంటే ఫాదర్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే విన్నింగ్ ఆర్ లూజింగ్ ఈజ్ సెకండరీ, బట్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. అంటే వాళ్ళు రోజంతా వర్క్ చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంటికి ఎప్పుడో వచ్చి పిల్లల్ని కలుస్తూ ఉంటారు. ఇలా సరదాగా వచ్చి ఒక డే స్టూడెంట్స్తో ఎంజాయ్ చేయడం అనేది చాలా మంచి థీమ్ లాగా నాకైతే అనిపించింది. స్కూల్ వాళ్ళకైతే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి సెలబ్రేషన్స్ మిస్ అయినా కూడా మళ్ళీ తర్వాత కండక్ట్ చేశారు చూసారా, దానికైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఎనాక్ట్ చేయడం, పిల్లలకి ఒక స్లిప్ ఇచ్చి దాంట్లో వాళ్ళకి ఉన్న వర్డ్ని వాళ్ళు ఎనాక్ట్ చేయాలి. అది పేరెంట్స్ గుర్తుపట్టాలన్నమాట. కొంచెం కష్టమైంది పిల్లలకి, బట్ ఏదోలాగా కంప్లీట్ అయితే చేశారు. సో ప్రతి ఒక్క గేమ్లో విన్ అయిన వాళ్ళకి వాళ్ళ డీన్ సార్ మంచి పెన్ అయితే గిఫ్ట్ చేశారనమాట. ఇక్కడ ఫాదర్స్తో ఉన్న ఫొటోస్ మనకి ప్రొజెక్టర్లో డిస్ప్లే చేశారు. మంచి మంచి థాట్స్ చిన్న చిన్నవైనా కూడా మంచి మెమరీస్ ఇస్తాయి కదా. సో ఇక్కడైతే ఫాదర్స్ హంగామా. ఇంకా ఫైనల్గా ఫాదర్స్తో మంచి డ్యాన్స్ స్టెప్పులు అయితే వేయించారు టీచర్స్ అంతా కలిసి. సో టీచర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని నేనైతే చెప్తాను. ఇలాంటి సెలబ్రేషన్స్ ప్రతి ఒక్క స్కూల్లో జరిపితే సో అంటే కొంచెం టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి అండ్ వాళ్ళు కూడా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. సో ఎప్పుడు జాబ్ డ్యూటీ అయినే కాకుండా ఇలా సరదాగా కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. సో నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. బికాజ్ వాళ్ళ యాక్చువల్గా తను కూడా వీలు అవ్వకపోతుండే, బట్ 4th Saturday హాలిడే వచ్చేసరికి కుదిరింది. సో మై బాయ్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. లాస్ట్లో ఇలా స్నాక్స్ ఇచ్చి కథం కొట్టేశారనమాట. సో ఇదండి ఇవాళ ముచ్చట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పియా టాకీస్.